ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 27వ భాగం ఆయుర్వేద ప్రకరణం. కేశవర్ధకము, కేశ సౌందర్యవర్ధకము కూడా ఆయుర్వేదంలో ఉంది. మామిడి టెంకలు చితక కొట్టి ముద్ద చేసి దానిని త్రిపల, నీల, భృంగరాజక, లౌహ్య, చూర్ణ, కాంజీకలతో కలిపి వేడి చేసి చల్లార్చి తలకి రాసుకుంటే పండిపోయిన జుట్టు మరలా నల్లబడుతుంది. క్షీరి, ఈశ, అర్క ఆకులను పిండి వాటి రసాన్ని 2 ప్రస్తల పరిమాణంలోనూ 1 పళం మధుకాన్ని 12 పసరల సిద్ధం చేసి నూనె అంటే కుడవతో కలిపి వండి తలకి రాస్తే వయసు మీరడం వల్ల తెల్లబడిన వెంట్రుకలు మరలా నల్లబడతాయి. తల నెరవడం కనిపించగానే ఈ మందుని వాడితే ఇక జుట్లు తెల్లబడదు. త్రిపలను నోట్లో వేసుకొని పుక్కిలించి ఉమ్మితే ముఖం మీద అవాంఛిత రోమాలు రాలిపోతాయి. గొంతు, దంత రుగ్మతాలు, లోద్ర, త్రిపల, చిత్రకళను బాగా చితక్కొట్టి తేనెతో రంగరించి ఆ ముద్దను వీలైనంతసేపు నోట్లో ఉంచుకుంటే తగ్గుతాయి. పటోల, నింబ, జంబీర, ఆమ్ర, మాలతుల, చిగుళ్లతో, మొగ్గలతో పంచపల్వ కషాయాన్ని తయారు చేసి నోటిలో రాసుకుంటే అందులోని రోగాలన్నీ తగ్గుతాయి. లసున, అర్థక, సిగ్రు, పారులి, మూలక, కదలి రసాలను కలిపి గోరువెచ్చగా చేసి 1 చుక్కను చెవిలో వేస్తే కర్ణ సమస్యలన్నీ తీరిపోతాయి. లాడి, కారు వ్యాధి సంక్రమించి తీవ్ర వేదనతో, గింగురు ధ్వనితో బాధపడుతున్న వారికి గడ్డ ఉప్పును మెత్తగా నూరి స్నూహి ఆకుల రసాన్ని దానికి కలిపి గోరువెచ్చగా చేసి వాడితే ఫలితం ఉంటుంది. తీవ్రమైన కర్ణశోధకు జాతి ఆకుల రసాన్ని నూనెతో కలిపి ఉడికించి చల్లార్చి వెచ్చగా ఉండగా వాడితే తగ్గిపోతుంది. చెవిపోటు పెడుతున్న వారికి శొంఠి లేదా ఆవ నూనెను వెచ్చగా చేసి చెవిలో పోస్తే ఉపశమనం కలుగుతుంది. పంచమూలిక రసాలతో చిత్రక, హరితకి, బెల్లం, నీళ్లను పాలలో ఉడికించి చల్లార్చి దానికి షడంగయుషమని పేరు. ఇది పడిశానికి బ్రహ్మాండమైన మందు. కంటివాపు, ధాత్రి రసాన్ని కంటిలో వేస్తే తగ్గుతుంది. కంటికి పైన సిగ్రు, దర్వి రసాంజన నూనెలో కరిగించి ఉప్పుగడ్డలను ముద్దగా చేసి పూస్తే కంటి బాధలు చాలా వరకు నశిస్తాయి. అలాగే హరిద్రాభస్మం, ధారు, సింధుత్త రసాంజన, గైరికల ముద్ద కూడా కంటి రుగ్మతలను పోగొడుతుంది. అభయ, త్రిపలలను నేతిలో వేచి నీటిలో ముంచి కంటి చుట్టూ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. సొంటిని వేపాకులతో కలిపి బాగా పొడి చేసి ఉప్పు రేణువును కంటి చుట్టూ రాస్తే చిన్న పగుళ్ళు, దురద, నొప్పి వంటి కంటి ఇబ్బందులు నశిస్తాయి. అభయ అనే ఔషధిని దానికి 2 అక్షను దానికి 2 అమృతని కలిపి బాగా మరిగించి ఆపై చల్లార్చి కషాయం చేసి తేనె, నెయ్యిలతో కలిపి ఆవలేహాన్ని తయారు చేసి ఉంచుకోవాలి. దీనిని కనులు లాగినప్పుడు, కన్ను నొప్పెట్టినప్పుడు తింటే ఆ బాధలు తగ్గుతాయి. చందనం ఒత్తులు, త్రిపల, ఉగాపలస, తరుమూలకాలను పొడి చేసి నీళ్లలో కలిపి కరిగించి కంటికి రాస్తే అవి చీకట్లు క్రమ్మడం తాగుతుంది. మిరియాల పొడిని పెరుగుతో కలిపి తింటే రేచీకటి తగ్గుతుంది. త్రిపల చూర్ణాన్ని పాలలో వేసి మరిగించి త్రిపల, ద్రాక్ష, లౌహ్య చూర్ణం, సైంధవ లవణాలను భృంగరాజ రసంలో పోసి ముద్ద చేసి అందత అంటే జన్య తిమిరత, దురద మున్నగు నేత్ర సంబంధిత రోగాలన్నీ నశిస్తాయి. త్రికటు, త్రిపల, సైంధవ లవణం
రుచిక, శంఖనాభి, మాలతీ పువ్వులు, వేపాకులు, రసాంజన, భృంగరాజాలను బాగా చూర్ణం చేసి దానిని నెయ్యి, పాలు, తేనెలలో వేసి చిలికి తయారు చేసిన వటి అను మందు సర్వనేత్ర పీడలను పారద్రోలి కనులు మిసమిసలాడేలా చేస్తుంది. ఎరండ జడాన్ని కాల్చి ఆ మసిని మజ్జిగ తేటతో కలిపి నుదుటికి రాసిన మందు ముచుకుంద పుష్పరసాన్ని రాసిన తలనొప్పి తగ్గిపోతుంది. శతమూలి, ఎరండమూలం, చక్రవ్యాఘ్రిలను ఒక్కొక్క ఫలం తీసుకొని వాయు కఫ దోషాలు, బొడ్డుపైకి గల భాగాల్లో తిమ్ముర్లు, నొప్పులు తగ్గుతాయి. భుజస్తంభ, భుజాల్లో కదలిక ఆగిపోవుట, రోగానికి లవణ విశ్వ బెల్లాలను కానీ పిప్పలి గడ్డ ఉప్పును కానీ ముద్ద చేసి రాస్తే ఫలితం ఉంటుంది. సూర్యావర్తమను పేరు గల పార్శ్వ నొప్పులకు తలకు కూడా నస్యమును పీల్చాలి. దశమూల మందులను నేతితో కలిపి నస్యమును చేసి పీల్చాలి. శ్రీవ్యాధి చికిత్స, గ్రహదోష నివారణ, ఋతుచర్య, పథ్యకారక, సర్వౌషధాలు గురించి తెలుసుకుందాం. స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాధుల్లో చాలా వరకు వాయువు అదుపులోకి తెస్తే తగ్గిపోతాయి. వచ, ఉపకుంచిక, జాతి, వాసక, గట్టి ఉప్పు, అజాజి, యవచ్చార, చిత్రకాల మిశ్రమాన్ని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి. దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడల మధ్య నొప్పి, చుట్టూ ఉన్న నొప్పి, గుండెదడ, మొలలు, ప్లీహ వ్యాకోచం తగ్గుతాయి. బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడి పగుళ్ళు, రేగిన గాయాలు మానిపోతాయి. బదరీ పత్రం అంటే రేగు ఆకుల చూర్ణం మానిపోతాయి. లోద్ర, తుంబీపల ముద్ద జననేంద్రియాన్ని, దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా ఉంచుతుంది. మందు కోసం శుద్ధి చేయబడిన నేతిలో పంచపలవాలను, ఎస్టి, అర్క, మాలతి పూలను వేసి ఎండలో వేడి చేసి వాడితే లుకోరియా తగ్గుతుంది. జపాకుసుమాలను, కాంజికలను, ఒక ప్రస్థ జ్యోతిష్మతి దళాలను దుర్వాతోనూ కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి తాగినా, అలాగే చిత్రక, ధాత్రి, భస్మ, అంజన, అభయాలను పంచదారతో కలిపి ముద్ద చేసి నీటిలో కలిపి త్రాగినా అధిక రక్తస్రావం ఉండదు. లక్ష్మణౌషధాన్ని నస్యంగా వాడినా, పాలతో కలిపి తాగినా గర్భధారణలో సమస్యలుండవు. అశ్వగంధాన్ని నేతితోనూ అర్ధాఢకం పాలతోనూ కలిపి కానీ, యోస, కేసరాలను నేతితో కలిపి కానీ స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఇబ్బంది ఉండదు. గర్భిణీకి అనవసరమైన నొప్పులు, వ్యాకోచాలు ఉంటే కుశ, కాశ, ఉరుబుక, గోక్షూరక వేళ్లను పంచదారతో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లార్చి తాగిస్తే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి. కొంతమందికి పురుడు వచ్చిన వెంటనే గుండె, తల, మూత్రకోశాదులలో నొప్పి పుడుతుంది. దానిని అర్కండమంటారు. పులిసిన యవచ్చారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది. దశమూల మందుల కషాయాన్ని నేతితో కలిపి వాడినా అదే ఫలితం. చనుబాలు వృద్ధి చెందడానికి శాలిబియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి. అలాగే విధారి పూలను కార్పాస వేళ్లతో కలిపి రసం తీసుకొని తాగినా అదే ఫలితం. ముద్గతో చేసిన చారు స్త్రీ యొక్క పాలను వృద్ధి చేస్తుంది, వృద్ధి కూడా చేస్తుంది. శుద్ధి చేస్తుంది, వృద్ధి కూడా చేస్తుంది. బిడ్డకు కుశస్థ, వచ, అభయ, బ్రాహ్మి, మధుక, తేనె, నెయ్యిలతో చేసిన అవలేహ్యాన్ని ఇస్తున్న కొద్దీ రంగు, ఎత్తు, కాంతి అన్నీ పెరుగుతుంటాయి. బిడ్డకు వాంతులు, దగ్గు,
జ్వరం ఉంటే లౌహ ముస్తక అతివిష మిశ్రమాన్ని పట్టాలి. విరోచనాలు అవుతుంటే ముస్తసొంటి విష అరుణ కుటజ మిశ్రమాన్ని పట్టాలి. ఎక్కిళ్ళు వాంతులు ఉంటే వ్యోస మాతులుంగ తేనెల మిశ్రమాన్ని ఇవ్వాలి. కుష్టు అణువులు గోచరిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుశస్థ ఇంద్రాయవ సిద్ధార్థ నిశ దుర్వాల మిశ్రమాన్ని ఇవ్వాలి. బిడ్డకు మహాముండినిక అంటే మహాశ్రావణిక ఉదీచ్యాల క్వాథంతో స్నానం చేయిస్తే గ్రహదోషాలన్నీ దూరం అవుతాయి. గ్రహదోషం పొడసూపగానే ముందుగా సప్తవర్ణి అంటే పసుపు చందనాలను దేహానికి పుయ్యాలి. శంఖ కమలగట్ట రుద్రాక్ష వచ లౌహాది రక్షణను కట్టాలి. ఈ క్రింది మంత్రం ద్వారా శాంతి చేయించాలి. ఓం కం టం గం గం వైనతేయాయ నమః. ఓం హోం హోహాం హహ అని చదువుతూ శరీరాన్ని నిమురుతూ బలులిస్తే అరిష్ట గ్రహాలు వదిలిపోతాయి. బలి ప్రధాన వేళ. ఓం హ్రీం బాలగ్రహాద్ బలిం గృహీణత బాలం ముంజత స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. చరక సంహితంలో శిరీషో విషజ్ఞానం అని కనిపిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో శిరీష మూలాన్ని పిండి కషాయం చేసి త్రాగితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అలాగే తెల్లపూల వర్షభూ లేదా పునర్నవ రసం కూడా మనిషిని పాముకాటు విషప్రభావం నుండి కాపాడుతుంది. నూకలు అంటే గృహధూమం, ఇంటిమసి, నిశ అనే గడ్డ, ఉప్పు, పెరుగు, నెయ్యి, తేనె కలిపి ముద్ద చేసి నీటితో త్రాగితే విషం విరిగిపోతుంది. ఆరోగ్యానికి ముసలితనంలో కూడా శక్తి పెరగడానికి ఒక ఔషధి ఉంది, అదే అభయ. 6 ఋతువుల్లోనూ వర్ష ఋతువుతో మొదలుపెట్టి అభయను గడ్డ ఉప్పు, పంచదార, శొంఠికణ, తేనె, బెల్లములతో కలిపి రోజు త్రాగితే బలం తగ్గదు, అనారోగ్యం ఆవరించదు. జ్వరం పడి లేచిన వారు 1 వంతు ఈ అభయను కానీ, 2 వంతులు విభీటకమును కానీ, 4 వంతులు ధాత్రిని కానీ తేనె నెయ్యిలతో కలిపి కొన్నాళ్ల పాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నేళ్లకు సరిపడ బలాన్ని పొందుతారు. అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహ బాధలన్నీ నశిస్తాయి, బలం కూడా వస్తుంది. గణపతి మంత్రం ఔషధీక యోగం శోథ అజీర్ణ విఘాచిక వినాశాది రోగాలకు చికిత్స. గణపతి మహామంత్రమైన ఓం గం గణపతియై నమః సర్వగణాలకి సార్వభౌముడైన విఘ్నేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జపించబడే మంత్రరాజం. ఇది విద్యను, ధనాన్ని కూడా ప్రసాదించగలదు. దీనినొక 100 మార్లు జపిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 8000 మార్లు జపించి వెళితే ఏ ప్రయత్నంలోనైనా విజయం తథ్యం. ఈ మంత్రాన్ని 1008 మార్లు పఠిస్తూ 1008 ఆహుతులు అదే సంఖ్యలో నల్ల నువ్వులను వెన్నలో ముంచుతూ ఆహుతులను వ్రేలిస్తే 3 రోజులలోనే ఆ ప్రాంతపు రాజు వశుడవుతాడు. శుక్ల అష్టమి చతుర్దశి రోజులలో ఉపవాసముండి గణేశుని విద్యుక్తంగా పూజించి 1008 మార్లు తిలలను, ధాన్యపు గింజలను ఆహుతులిస్తే ఆ సాధకుడు ఏ యుద్ధములైనా అజేయుడవుతాడు. ఎంతటి వారైనా అతనిని సేవించుకోవాలనుకుంటారు. హ్రీంకారాన్ని, విసర్గని ఒక స్త్రీ నుదటి మీద వ్రేలితో వ్రాసి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ స్త్రీ అతని వశంలో ఉంటుంది. సహదేవి, భృంగరాజ, శ్వేతపారిజాత వచలను కలిపి ముద్ద చేసి తిలకంగా నిత్యము నుదుట ధరించేవాడు ముల్లోకాలను తన అజమాయిషీలో నుంచుకోగలడు. ఎడమ చేతి చిటికిన వ్రేలితో గోరోజన
గోరోజన మీనపిత్తల నుండి చేయబడిన పుల్లలతో తిలకాన్ని దిద్దుకునేవాడు కూడా ముల్లోకాలను అదుపులో ఉంచుకోగలడు. తన మలిన రక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకాన్ని చేసి నుదుట ధరించే స్త్రీ ఎవరి వైపైనా గట్టిగా చూస్తే చాలు వాడామె వలలో వెంటనే తల మునకలుగా పడిపోతాడు. కాకజంఘమూలాన్ని పాలలో కలుపుకొని తాగితే శోధరోగం, మలిన రక్తం వల్ల వచ్చే కురుపులు, బొడిపెలు కుదురుతుంది. అశ్వగంధ, నాగఫల, బెల్లం, మాసెల మిశ్రమాన్ని రోజు తినేవారికి వయసు పెరిగిన జవసత్వాలు తగ్గవు. త్రిఫల చూర్ణమును ఇనుప రజనుతో కలిపి గాని కలపక గాని తేనెతో రంగరించి తీసుకొన్న శంభూక క్షారకాన్ని నీటిలో వేసి మరిగించుకొని తాగిన పరిణామ శూలాయను అజీర్ణ వ్యాధి నశిస్తుంది. లేడి కొమ్మును మంటలో కాల్చి బూడిద చేసి దానిని ఆవు వెన్నతో కలిపి తీసుకుంటే హృదయ సంబంధి వ్యాధులు, వీపు నొప్పి అంతరిస్తాయి. హింగు, సువర్చల, శుంఠిలను మహౌషధతో కలిపి నీటిలో మరిగించి తాగితే అన్ని రకాల కడుపు నొప్పులు కడముట్టుతాయి. అపామార్గపు వేరుని సముద్రపు ఉప్పుతో కలిపి తీసుకుంటే అజీర్ణము, కడుపు నొప్పి తగ్గుతాయి. వటమొలకలను బియ్యపు కడుగులో శుద్ధి చేసి మజ్జిగలో పోసుకొని తాగితే విరోచనాలు తగ్గుతాయి. అంకోట వేళ్లను అర్ధకర్ష పరిమాణంలో తీసుకొని నూరి బియ్యం కడుగులో పోసుకొని తాగితే అతిసార, నీళ్ల విరోచనాలు కడతాయి. అలాగే మరిచ, సొంటి, కుటచ, బెరడు పొడి, బెల్లం 1, 2, 4, 8 వాళ్ళల్లో క్రమంగా తీసుకొని కషాయం చేసి తాగినా అతిసార జబ్బు అంతరిస్తుంది. తెల్ల అపరాజిత వేళ్ళు, హరిద్ర, వండిన బియ్యం, అన్నం, అపామార్గం, త్రికటుకలను ముద్దగా చేసి గుళికలను తయారు చేసి వేసుకుంటే విషూచి నశిస్తుంది. మూత్ర సంబంధ రుగ్మతలన్నీ త్రిఫల, అగురు, శిలాజిత్తు, హరితకిలను వేరువేరుగా చూర్ణం చేసి 5 నిమిషాల వ్యవధిలో వేరువేరుగా తేనెతో రంగరించి తింటే పోతాయి. విభీటకాన్ని భస్మం చేసి తేనెతో కలిపి తింటే పడిశం పారిపోతుంది. త్రికటు, త్రిఫల, అలక్త, నువ్వుల నూనె, మనస్సిల, వేపాకులు, జాతి సుమాలు, శంఖనాభి, చందనాలను కలిపి బాగా మేకపాలతో, మేకమూత్రంతో పచనం చేసి మరలా తీసి పొడిగా చేసి కాటుకలా వాడితే రేచీకటి, తెల్లగోడ వలె కనబడుట, కంటి క్రింది నలుపు మున్నగు నేత్ర రోగాలు నశిస్తాయి. పిప్పలి, త్రిఫల చూర్ణము, తేనె, సైంధవాల మిశ్రమం అన్ని రకాల జ్వరాలను, పడిశాన్ని, దగ్గుని, చెయ్యని పూర్తిగా క్షీణింపజేస్తుంది. దేవదారు పొడిని మేకమూత్రంలో ముంచి తీస్తూ అలా 21 మార్లు శుద్ధి చేసి ఆపై కాటుకగా మార్చి కంటికి పెట్టుకుంటే రేచీకటి, కంటి చుట్టూ నలుపు, కనురెప్పల సమస్యలు తగ్గుతాయి. పిప్పలి, కేతకి, హరిద్ర, ఆమలక, వచలను పాలతో పచనం చేసి కాటుక వలె పూస్తే కూడా కళ్ళ జబ్బులు కడుముట్టుతాయి. కాకజంఘ, సిగ్గురువేళ్ళని నోటిలో నుంచుకొని కొంతసేపు నమిలితే దంతాలలో, చిగుళ్లలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గంధమాల, భగంధరాది రోగాల చికిత్స. ప్రమేహ, చక్కెర, మూత్ర రోగానికి గుడూచి కషాయంతో తేనెను కలుపగా వచ్చే మందు గొప్ప విరుగుడు. గోహాలిక మూలాలను నువ్వు గింజలతో, పెరుగు, వెన్నలతో కలిపి పచనం చేసి తీసుకుంటే నీరు కట్టురోగం పోతుంది. ఇదే మందుకి కాస్త సౌవర్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కిళ్ళు తగ్గిపోతాయి. గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వ్యాస కడుగులో వేసుకొని 3 రోజులు 2 పూటలా తాగితే జల్లివేత, కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి.
జల్లివేతకి కామెర్లకి వేసవిలో సంగ్రహించిన మాలతీ వేళ్లను మేకపాలతో ఉడికించి చేసిన మందు కూడా పనిచేస్తుంది. దీనికి అనుపానంగా పంచదారను వాడాలి. ద్విజయష్ఠిని గుండా చేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి పట్టి వేస్తే కంతి గండమాల వరి బీజం తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రసాంజన హరితకి చూర్ణాల మిశ్రమతో కలిపి శిష్ణానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి. కరవీర లేదా పూగఫల మూలాలను రాస్తే ఆ శక్తి అశక్తి రెండూ పెరుగుతాయి. వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాదిక వివిధ జ్వరాదిక చికిత్స. సూదిగా మొనదేలిన ఆయుధం వల్ల శరీరంపై ఏర్పడిన కోత గాయాలలో వెంటనే వెన్న కోరితే వాచకుండా చీము పట్టకుండా ఉండి త్వరగానే మానిపోతాయి. రక్తం మరీ ఎక్కువగా పోతుంటే అపామార్గ వేళ్లను అరచేతుల మధ్య నిండుకొని గట్టిగా పిండుతూ వచ్చే రసాన్ని గాయం మీద పడేలా పోస్తే రక్తం కారడం ఆగుతుంది. ఓ రుద్రదేవ, ఏదైనా ఆయుధపు మొన కానీ మరే బాహ్య వస్తువు కానీ మనిషి గాయంలో ఇరుక్కొని ఉండిపోతే లాంఘాలిక ఇజ్జల మూలాలను బాగా పిండి ఆ రసం గాయంపై పడేలా వెయ్యాలి. ఆ బాహ్య వస్తువు లోపలికి వెళ్ళి ఎంతకాలమైనా కానీ వెంటనే పైకి వస్తుంది. గాయాలు కానీ కురుపులు కానీ చర్మంపై ఏర్పరిచిన రంధ్రములు, గోతులు, చీలికలు మున్నగు వాటిపై బల వేళ్లను కానీ మేషశృంగిని కానీ గుండ చేసి నీటితో పలాస్త్రిని తయారు చేసి దానిని అద్దితే అవి తగ్గిపోతాయి. చర్మం మరింతగా శోభిస్తుంది. అలాగే కంకు మూలపు గుండ కూడా రోగికి ఈ దశలో కోద్రవ అన్నాన్ని, గేదె పెరుగును మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. రక్తంలో మాలిన్యాలు ఏర్పడితే శరీరంపై కురుపులు, మచ్చలు పుట్టుకొస్తాయి. అవి పూర్తిగా తగ్గిపోయి రక్తం మరలా బాగుపడాలంటే బ్రహ్మయష్టి పండ్లను నూరి గుండ చేసి నీటితో ముద్ద చేసి ఒంటికి పట్టించాలి. రాచపుండు, గడ్డ వంటి మొండి కురుపులు సైతం యవ, విడంగ, గంధపాషాణ సొంటిలను గుండ నూరి దానికి తొండ లేదా ఊసరవెల్లి రక్తాన్ని కలిపి ముద్ద చేసి రాస్తే పోతాయి. స్త్రీ వ్యాధులకు చికిత్స. కొన్ని ప్రత్యేక ఔషధాలు. పరమేశ్వరాదులారా, స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వేరుని కానీ అపామార్గ వేరుని కానీ దూర్చి ఉంచితే అక్కడి బాధలు పురిటి నొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి. స్తనాలందలి నొప్పి ఇంద్రవారుని వేళ్లను ముద్దగా చేసి రాస్తే నిమ్మలిస్తుంది. మాతులుంగ మూలాలను గర్భవతి మొల చుట్టూ కడితే వేగంగాను సుఖంగాను పురుడు వస్తుంది. కర్పూర, మదనపల, మధుకాల మిశ్రమతో స్త్రీ జననేంద్రియ ద్వారాన్ని అడపా నింపుతూ ఉంటే ముసలితనం అనేది రానే రాదు. బాలురు నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్ది కుష్టు, పంచదారలను కలిపి నీటిని త్రాగిస్తే ఇక వారికి ఏ దోషాలు అంటవు, ఏ విషాలు పనిచేయవు. శంకనాభి, వచకుష్ట, ఇనుప రజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఏ రోగాలు అంటవు, రావు. పలాస, విడంగ, ఆమలక మిశ్రమంలో తేనె, ఆవు వెన్న కలుపుకొని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి. అలా 1 నెల పాటు త్రాగితే ముసలితనాన్ని ఎలాగూ జయిస్తాడు. మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమలక చూర్ణాన్ని తేనె, నూనె, వెన్నెలతో కలుపుకొని రోజుకు 3 మార్లు 1 నెల పాటు నిరంతరాయంగా తినేవాడు నిత్య యవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప వక్త కూడా కాగలడు. యవ్వనుడి తప్పని యవ్వనుడి అనే వ్రాయాలని పెద్దలంటారు. శివ, ఆమలక చూర్ణాలను తేనెతో కానీ నీటితో కానీ కలుపుకొని రోజు పొద్దున్నే తాగితే ముక్కు, దాని తోడి అంగాలు అన్నీ ఎన్నేళ్ళొచ్చినా చెడవు. కుష్ఠచూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకొని ప్రత్యుదయము తాగేవాని శరీరానికి సహజ సుగంధమబ్బుతుంది. 1000 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా జీవించగలడు. మాస బీజాలను బద్దలు చేసి
మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.